నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్యి బాబోయ్, ఏంటంటారేంటండి? మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి, లారీలోంచి తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మనిషి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మల్. ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరూ ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయొద్దు. రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారు తీస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. ఏం చేసుకుంటా ఆలడొగ్గేసి మా సైడ్కి వచ్చే డబ్బిస్తాం. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో ఇన్ని డిమాండ్లే. 3 నెలల బోనస్ ఇయ్యాలా, వెంటనే జీతాలు పెంచాలా, డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా, టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా, డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా. యో ఇవన్నీ చేస్తే ఏంటి? మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడుతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం. రా, చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపెక్కిస్తాం. కమాన్. క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి ₹1 చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? రౌండ్ ఫిగర్తో కాకుండా ₹51, ₹101 అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు.
సున్నా వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన సున్నాలున్నాయి కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.